ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. నా పూజలు చేస్తూ నా గురించి ఇతరులను అడుగుతావా? ఈ థంబ్నెయిల్ ఒక భక్తురాలు మార్చేసింది విచిత్రమైనటువంటి పరిస్థితికి. నిజంగా చూడండి, వారు చెప్పారు నాకు అపాయింట్మెంట్ తీసుకుని ఫోన్లో మాట్లాడినప్పుడు వారి అనుభవం చెప్తే నాకు కూడా సంతోషం అనిపించింది. బెంగళూరులో ఒక భక్తురాలు ఉంది. వారి కుటుంబం అంతా కూడా సాయి భక్తులే. ప్రతి గురువారం బాబా మందిరానికి వెళ్ళటం, హారతులు పాడుకోవటం, చక్కగా నిత్య దీపారాధనలు చేసుకోవటం, ఇవన్నీ కొనసాగుతూ ఉన్నాయి. కానీ కాలం చూడండి ఎలా చేస్తూ ఉంటుందో. అనుకోని పరిస్థితుల్లో వారికి ఉన్నటువంటి స్థితిగతుల వల్ల బాబా మందిరానికి వెళ్ళలేకపోవటం, కాస్త దూరమైన భావన వారికి కలిగింది. కాలం గతిస్తూ ఉంది. వారి ఇంట్లో ఏదో ఒక సమస్య రావటం వలన ఆ సమస్యకు సతమతం అవుతూ బాధపడుతూ ఉన్నారు. విచిత్రం ఏంటంటే, ఎవరైతే సాయిబాబాను విశ్వసిస్తారో వారు బాబాను స్మరించినా స్మరించకపోయినా బాబా ఎప్పుడు వెన్నంటే ఉంటాడండి. అది ముమ్మాటికి సత్యం. మనం అనుకుంటాం గుడికి వెళ్ళట్లేదే, బాబా మనం వదిలేశాడేమో, ఆయన స్మరించట్లేదే, బాబా నన్ను పట్టించుకోడేమో. ఏం కాదండి, మనమందరం ఆయన బిడ్డలం. మన రక్తంలో ఆయన ఉన్నాడు, మన ఊపిరిలో ఆయన ఉన్నాడు, మన ఆలోచనలో ఆయన ఉన్నాడు, మన శ్వాసలో ఆయన ఉన్నాడు. రక్తాన్ని మనం రోజు చూసుకుంటామా? అది అలా ఉండిపోతుంది. అది లేకపోతే బతుకుతామా? అలాగే సాయి మనకు ఊపిరయ్యాడు. సాయి అనుమనుమున మన దేహమంతా వ్యాప్తి చెంది ఉన్నాడు. ఈ కథ నిజంగా చూడండి, ఈ కథ నిజంగా అత్యంత అద్భుతమైనటువంటిది. ఈ కథ నిజంగా అపురూపమైనటువంటిది. అటువంటి సందేశాన్ని బాబా మరలా ఈ అనుభవం ద్వారా మనందరికీ ఇవ్వటం జరుగుతుంది. వారు సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు అనుకోకుండా మరలా చూడండి, టైం బాబా పిలుచుకున్నాడు. గుడికి వెళ్ళడం జరుగుతోంది. ప్రతి గురువారం మందిరానికి వెళ్తున్నారు. తోచిన ప్రసాదాన్ని వండుకొని బాబా వద్దకు తీసుకుని వెళ్ళి నివేదన చేసి 10 మంది భక్తులకు పంచటం అనేది జరుగుతూ ఉంది. కానీ సమస్య బాధిస్తోంది. అయ్యో ఏమైపోతుందో బాబా, దయచేసి సమస్య నుంచి మమ్మల్ని బయటపడి అని వేడుకుంటుంది ఆ తల్లి ప్రతిరోజు, ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా. విచిత్రంగా 3 వారాలు వెళ్ళగానే 3వ వారం గుడి నుంచి వచ్చి ఆమె సెల్ ఫోన్ చూస్తూ యూట్యూబ్లో చూడగానే వెంటనే సాయి సర్వస్వం కనపడింది. మన ఛానల్ నేను కనపడ్డానట. ఒక్కసారి ఆమె చూసి ప్రాణం లేచొచ్చినట్టయింది. మొత్తం వీడియోస్ అన్నీ చూసి ఆశ్చర్యపోయింది. అమ్మా, బాబా నిజంగా గొప్పవాడు, అద్భుతమైనటువంటి వాడు. నాకు నిజంగా ఈ మహనీయుని మహానుభావుని చూపించాడంటే ఈయన తప్పకుండా ఈయనలో జొరబడి పలికేతి బాబానే అని విశ్వసించి ఫోన్ చేసింది. ఫోన్ చేసి అంటే ఆమె నమ్మకం ఏంటి? తప్పకుండా అంటే బాబా మనకి ఈయన చూపించాడంటే తప్పకుండా ఈయన ద్వారా పరిష్కారం దొరుకుతుంది. 3 వారాలు గుడికి వచ్చేటప్పటికి ఈయన కనపడ్డాడు అని చెప్పి ఫోన్ అపాయింట్మెంట్ తీసుకొని వారి సమస్యకు పరిష్కారాన్ని నా ద్వారా అంటే బాబా నా ద్వారా చెప్పించిన పరిష్కారాన్ని ఆచరిస్తూ తరిస్తూ ఉన్నారు. అంటే చూడండి, తన బిడ్డలను తన వద్దకు రప్పించుకుంటాడు సమర్థ సద్గురువైనటువంటి సాయి. కాబట్టి మనము ఆయన్ని మర్చిపోయినా ఆయన మనల్ని మర్చిపోవటం అన్నది ముమ్మాటికి అసత్యం. ఆయన మనల్ని అన్నటికీ మర్చిపోడు. ఆయన ఎప్పటికీ మనం గుర్తుపెట్టుకుని ఉంటాడు. ఇది సత్యం. కాబట్టి ప్రతిక్షణం మనతో ఉండే సాయినాథుణ్ణి మనం స్మరిద్దాం. ప్రతిక్షణం మనతో ఉండే ఆ సాయినాథుణ్ణి తలుద్దాం, కొలుద్దాం. సమస్యల నుంచి బయటపడేయడానికి సాయి సర్వస్వం మనకు ఉండనే ఉంది. సాయి సర్వస్వం ద్వారా భక్తులందరికీ బాబా అనేక పరిష్కారాలు తెలియజేస్తూ వారిని
సుఖ సంతోషాలతో ఉంచుతున్నాడు అంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు. జై సాయినాథ్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో షిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 షిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్కి ఫోన్ చేసి మీ టికెట్స్ రిజర్వ్ చేసుకునే ప్రయత్నం చేయండి.